జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో దారుణం వెలుగు చూసింది. పాత కోర్టు భవనం సమీపంలో దేవభూమయ్య అనే వ్యక్తిపై తన కొడుకు నవీన్ కత్తితో దాడి చేశాడు. గత కొంతకాలంగా మద్యానికి ఆన్లైన్ బెట్టింగ్కు నవీన్ బానిసగా మారి డబ్బులు పోగొట్టుకుంటున్నాడు. ఇదే క్రమంలో నిన్న మరోసారి ఆన్లైన్ బెట్టింగ్కు డబ్బులు ఇవ్వాలంటూ తండ్రిని అడిగాడు. అయితే అందుకు తండ్రి నిరాకరించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నవీన్ తన తండ్రిపై కత్తితో దాడికి ప్రయత్నించాడు. ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకోవడంతో ఇద్దరికి కత్తిపోట్లయ్యాయి. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. అంటే బెట్టింగ్ కి బానిసై కన్న తండ్రిపైనే దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిపండి. అలాగే మద్యానికి బానిసై కన్న తల్లిదండ్రులను చంపే పరిస్థితి నెలకొని చూసుకోవచ్చు. ప్రస్తుతం చూసుకుంటే మాత్రం జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రంలో ఒక సంఘటన నెలకొని చూసుకోవచ్చు. బెట్టింగ్ యాప్ కు అలాగే మద్యానికి బానిస నవీన్ అనే వ్యక్తి నిన్న తండ్రి దగ్గర కలిసి నేను బెట్టింగ్ యాప్ నాకు డబ్బులు కావాలని అడిగిన నేపథ్యంలో తండ్రి దాన్ని తిరస్కరించడం జరిగింది. ఈ నేపథ్యంలో తండ్రి కొడుకుల మధ్య తూపులా జరిగింది. ఈ తూపులాటలో ఇద్దరికి కత్తులతో గాయాలు కావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము గతంలో చూసుకుంటే గత నెల రోజుల కాల వ్యవధిలో మాత్రము రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. బెట్టింగ్ యాప్ కు బానిసై సుమారు 25 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని బెట్టింగ్ యాప్లను కూడా గూగుల్ ద్వారా మొత్తం వాటిని తీసేయడం జరిగింది. ఇంత జరుగుతున్న మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా బెట్టింగ్ యాప్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ఈ బెట్టింగ్ యాప్ కు బానిస అయ్యి మద్యానికి కూడా బానిస అవుతున్న నేపథ్యంలో కనబడుతుంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన సంఘటన మాత్రం ప్రతి ఒక్కరికి కన్నీరు గార్చే సంఘటన అనుకోవచ్చు. బెట్టింగ్ యాప్స్ బానిస కన్న తండ్రిని హతమార్చడానికి ప్రయత్నించారు నవీన్ గురించి. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సంఘటనలు చాలా చోటుకుంటున్నాయి. కానీ కొన్ని సంఘటనలు మాత్రం బయట రాకుండా పోతున్నవచ్చు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఫోకస్ ఖచ్చితంగా పెట్టాలి. ఎక్కడైనా సరే బెట్టింగ్ యాప్ లో ఆటలాడడం కానీ, అంతేకాకుండా బయట ప్రపంచంలో బాహ్య ప్రపంచంలో కూడా కొన్ని బెట్టింగ్ యాప్స్ సంబంధించి కొన్ని క్రీడలు కొనసాగుతున్నాయి. వీటి మీద ఖచ్చితంగా ఫోకస్ పెట్టి వీటిని ఆపే ప్రయత్నం చేస్తే మాత్రం రాష్ట్రంలో ఎంతో మంది యువకుల ప్రాణాలు కాపాడే వాళ్ళని చూపిస్తాం. అయితే సుధాకర్, అంటే తండ్రి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ప్రశ్న చూసుకుంటే మాత్రం ఇద్దరిని అక్కడి నుంచి మాత్రం హాస్పిటల్ తరలించారు. చుట్టుపక్కల సమాచారం మేరకు పోలీసులు మాత్రం కేసు దర్యాప్తు చేసిన అభ్యాసం కలుగుతుంది. తండ్రి మాత్రం కొంచెం గాయాల పాలు ఎక్కువ కావడం జరిగింది. ఈ నవీన్ అనే వ్యక్తి మాత్రం మామూలు గాయాలు జరిగింది. తండ్రి పరిస్థితి మాత్రం ప్రస్తుతానికి మాత్రం నిలకడగా ఉండటం మాత్రం వైద్యులు చెప్పడం జరిగింది. ఏదేమైనా ప్రస్తుతం చూసుకుంటే మాత్రము ఈ మద్యాన్ని కానీ ఈ బెట్టింగ్ యాప్స్ కానీ బానిసల్లో మాత్రము గతంలో చూసుకుంటే ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రాణాలు పోగొట్టుకున్న విషయం కనబడింది. ఎందుకంటే నేను అప్పుల పాలయ్యానని చెప్పి బాధతోటి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ ఈ రోజు చూసుకుంటే మాత్రము అతను వచ్చేసి కన్న తల్లిదండ్రుల మీద అంటే కన్న తండ్రి మీదనే కత్తితో దాడి చేసే ప్రయత్నం వచ్చిందంటే మాత్రము ఈ బానిస ఒక వేరే వాళ్ళ ప్రాణాలు తీసే అంత క్రూరంగా దిగజారంటే మాత్రం ఇప్పటికైనా ఈ బెట్టింగ్ యాప్లను ఖచ్చితంగా నిలిపివేసే ప్రయత్నం చేయాలంటూ అనుకోవచ్చు. థ్యాంక్ యూ సుధాకర్. పిల్లలను కూడా కట్టేస్తా చెప్పాను. ఇక మళ్ళీ నా మీద కనీసం పోరాడాలని ప్రచారించాలని చెప్పి నేనేం చేసిన, ఇక నా రక్షణ కొరకు ఇక నా ఏరు కూడా కట్ అయిపోయింది. అదే కత్తితోనే అన్ని కూర్చుంది. ఇక అటు బత్తడా సత్తడా భగవంతుడి అటు దత్తనే మంచిది. బతుకుతే మాత్రం వాడు ఇంటికి ఒక పీడ.